సృష్టికర్త చేత దైవ గ్రంథం ఖురాన్ను తన హృదయ పలకంపై అవతరింపజేసుకున్న చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. మంత్రతంత్రాల మీద నమ్మకం లేని, మహోత్తమమైన భావ విప్లవంపైననే నమ్మకం ఉంచిన ఒకే ఒక మత ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. చదవటం కానీ రాయటం కానీ రాని నిరక్షరాస్యుడు, ఇహలోకం విడిపోయేదాకా నిరక్షరాస్యుడిగానే ఉండి కవులు సాహిత్యవేత్తలు సైతం విస్తుపోయేటట్లు అసాధారణ శైలితో హఠాత్తుగా దైవవాణిని వినిపించిన ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. విగ్రహాలను తునకలు చేసిన మహా విప్లవవాది కావటమే కాదు, నేను అద్భుతాలు చేయబోవటం లేదు, నా వద్ద ఆకాశ నిధులు ఏవీ లేవు, నాకు అజ్ఞాత విషయాలు గురించి తెలియవు, నేను ఒక మనిషిని, మీ వంటి సాటి మానవుడిని అని మటుకే చెప్పి ఒక ఉదాత్తమైన మార్గాన్ని బోధించిన ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. దైవం నుండి మీరు ఏ అద్భుత శక్తులు పొంది ఉన్నారు అని అడిగిన వారికి దివ్య ఖురాన్ అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని చూపిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. ఏ మత ప్రవక్త, ఏ మత మార్గం బోధించిన ఏ ఆచార్యుడు సైనికాధిపత్యం వహించి ఉండలేదు. ఆయన అశ్వరూఢుడై పోరాటానికి వెళ్లిన గుర్రాల్లో ఒక్కదానికి కూడా తోలు, పట్ట, జీను లాంటివి లేవు. పాతగుడ్డ పీలికలు తాడులా పేని గుర్రానికి కళ్ళెంలాగా వాడిన యోధుడు ముహమ్మద్ ప్రవక్త. కొందరు మహాత్ములు, మత పురుషులు మాయావ జన్మ పొంది మనుషులుగానే జీవించి మత విధానాలను ప్రబోధించి మరణించారు. అయితే వారి మరణానంతరం వారిని భాగవతులుగా, అవతార పురుషులుగా చేశారు ప్రజలు. కానీ ఒక్క ఇస్లాం విధానంలోనే ఇంతవరకు ప్రవక్తను భగవంతుని చెయ్యకుండా ఆయన మానవుడు, మానవజాతికి చెందిన అపూర్వమైన ఆదర్శం అన్న సిద్ధాంతం 1400 సంవత్సరాల నుండి తిరుగు లేకుండా కాపాడటం జరుగుతూ ఉంది. అటువంటి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పండగలా చేసుకోవటంలో కానీ, ఆ పండగ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవటానికి ఉత్సాహాన్ని నింపుతుంది అనటంలో కానీ సందేహం కానీ తప్పు కానీ లేదు. మహనీయ ముహమ్మద్ ప్రవక్త జన్మదిన మిలాదిన్ నబీ సందర్భంగా వారిపై దరూద్, అల్లాహుమ్మా సల్లె అలా